అందరికీ ప్రభు పేట వందనాలండి. మరి ఆదివారం రోజున మరి అందరం కూడా కలుసుకునే అవకాశం దయచేసిన ప్రభుకు వందనాలు. కూడేశ్వర ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూసే ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుని మరి వాక్యదానం చేసుకుందాం. మనం ఈరోజు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో నుంచి మనము 7 నుంచి 12 వచనాలు చూసుకుందామండి. ముందుగా చిన్న ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, ఘనమైన మన లెక్కలేని వందల స్తుతులు స్తోత్రాలైనా ప్రభు, ఆదివారం రోజున నేను ఈ విధంగా కలుసుకునే అవకాశం దయచేసిన మీకే వందనాలు తండ్రి ప్రభా. నేను యేసయ్య మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. నాయన మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నాయన తండ్రి ప్రభా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యెహోవా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. నాయన తండ్రి మరి ఈ విధంగా నాయన కలుసుకునే అవకాశం దయచేసిన మీకే వందనాలు తండ్రి ప్రభా. నాయన ఆది నుంచి అంతవరకు మీరే తోడుండి అధ్యక్షత వహించిన ఆయన తండ్రి ప్రభా. నాయన మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నాయన. మీ నామానికి మహిమకరంగా మా జీవితాలు నిలబెట్టుకుంటున్నందుకు మీకే వందనాలు తెలుపుకుంటూ నాయన ఏమైనా తెలిస్తే క్షమించమని చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరదవలే భక్తిహీనులు పొర్లి, వరదవలే భక్తిహీనులు పొర్లి, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతి, వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం మార్కు సువార్త 3వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు చూసుకుందాం. క్రౌడ్స్ ఫాలో జీసస్. మరందరు మనుషులు కూడా యేసు ప్రభుని వెంబడించుట. మార్కు 3:7 నుంచి 12 చూద్దాం. యేసు తన శిష్యులతో కూడా సముద్రము నొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనేటి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఆయన గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణె ఒకటి తనకు సిద్ధపరచియుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పాను. ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక పీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టినవాడు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఆమెన్. సో మనం ఇక్కడ చూసినట్టయితే యేసుప్రభు తన శిష్యులతో కూడా సముద్ర నొద్దకు వెళ్ళగా గలిలయ నుంచి వచ్చిన గొప్ప జన సమూహము, సముద్రం నొద్దకు వెళ్ళిన తర్వాత గలిలయ నుంచి గొప్ప సమూహము ఆయనను వెంబడించిరి. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి,
ఇదుమయ నుండి యోర్దాను అవతల నుండి తూరు సీదోను అనేటి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. సో తూరు సీదోను ప్రాంతం నుంచి, పట్టణాల నుంచి, అవతల నుండి, మరి ఇదుమయ నుండి, యోర్దాను, యెరూషలేం నుండి, అన్ని ప్లేసుల నుంచి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరంట. ఎందుకంటే జనసమూహంలో ఇప్పుడు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుక్కు కలిగింపకుండునట్లు చిన్న ధోని ఒకటి తనకు సిద్ధపరచిన పలవనని ఆయన తన శిష్యులతో చెప్పిన. అంటే యేసుప్రభు అంతమంది జనం వస్తుండగా యేసుప్రభు మరి ఇప్పుడు ఆయన వాళ్ళందరికీ పరిచయం చేయాలంటే ఆయనకి మనం ఇప్పుడంటే అందరు స్టేజెస్ వాడతారండి. మరి ఇప్పుడు ఆ స్టేజెస్ ఆ టైంలో లేవు కాబట్టి యేసుప్రభు ఒక చిన్న దోణి ఒకటి అరేంజ్ చేయండి, ఆ దోణి మించి ఆయన ప్రసంగిస్తా అన్న విధంగా మరి యేసుప్రభు తన శిష్యులకు చెప్పగానే ఒకటి తనకు సిద్ధపరచవలనని ఆయన తన శిష్యులతో చెప్పారు. ఆయన అనేకులకు స్వస్థపరిచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఆ టైంలో ఆయన ఎన్నో స్వస్థత కార్యాలు చేస్తారని ఆయన విన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చారు. సో వచ్చినప్పుడు చాలామంది ఆయన మీద పడుతున్నారంటే ఆయన ముట్టుకుంటే స్వస్థత కలుగుతుంది అని ఆయన దగ్గరికి వచ్చి మీద పడుతున్నారని చెప్పి మన వాక్యం సెలవుస్తుంది. ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి. సో అప్పుడు ఒక అపవిత్రాత్మలు ఎవరైతే అక్కడ అపవిత్రాత్మలు పట్టిన జనాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సాగిలపడ్డారంటే యేసు ప్రభువుని సాగిలపడి నీవు దేవుడు కుమారుడు అని చెప్పుచు కేకలు వేస్తారండి. దేవుడు కుమారుడు అని చెప్పి అందరు కేకలు వేస్తున్నట్ట. తను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించాడు. సో అప్పుడు మీరు నన్నేమి ప్రసిద్ధి చేయకండి అని ఆయనకు ఆజ్ఞాపించాడంట. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. సో అప్పుడు ఆయన కొండెక్కి ఎవరైతే ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి, ఎందుకంటే అక్కడ కొండెక్కి ఆయన అందరితో ఎందుకంటే జనాలు అందరూ ఆయన చూడాలి కాబట్టి కొంచెం హైట్లో ఉండాలి కాబట్టి కొండెక్కి మరి వాళ్ళందరినీ పిలిచాడని చెప్పి వారి వాక్యం తెలుస్తుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి క్రౌడ్స్ ఫాలో జీసస్ అంటే జనసమూహం యేసు ప్రభుని వెంబడించారంట. అంటే ఎందుకంటే యేసు ప్రభు మరి ఇలాంటి అద్భుత కార్యాలు చేస్తున్నారు, మరి యేసు ప్రభు మరి గొప్ప దేవుడు అని వాళ్ళందరూ కూడా గుర్తించి మెస్సే వస్తున్నాడు అన్న విధంగా ఆలోచించి మెస్సే వస్తున్నాడు అనుకుని మరి దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడు అని చెప్పి గ్రహించి వాళ్ళందరూ కూడా ఆయన చూడడానికి వచ్చారంట. వచ్చినప్పుడు యేసుప్రభు ఒక చిన్న దోణి, పెద్ద దోణిగా చిన్న పడవని అరేంజ్ చేయండి అని చెప్పిన తర్వాత ఆయన దోణి ఎక్కి తనతో చెప్పిన ఆయన అరేంజ్ చేశారు. తర్వాత రోగాలతో అంటే రోగపీడితులు వారందరూ కూడా ఆయన ముట్టుకున్నట్టుగా ఆయన మీద పడుచుంటారు. అపవిత్రాతలు పట్టిన వారు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారంట. సో ఆయన చూడగానే సాగిలపడ్డారంట. ఏమని చెప్పి నువ్వు దేవుని కుమారుడవు అని చెప్పుచు కేకలు వేసిరంట. నువ్వు దేవుని కుమారుడు అని కేకలు వేసిరంట. సో అప్పుడు దేవుడు నన్ను ఇట్లా గణపరచకండి, నా నామాన్ని పరలోక ముందున్న నా తండ్రిని గణపరచండి అన్న విధంగా మరి నన్ను గణపరచకండి అని చెప్పి అప్పుడు ఆయన కొండెక్కి ఎవరైతే ఇష్టమైన వాళ్ళు ఉన్నారో అందరూ కూడా పిలిచారని వాక్యం సెలవు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభుని వెంబడించారు. సో మన జీవితాల్లో కూడా మనం యేసు ప్రభుని వెంబడిస్తున్నామా లేదని మనం గ్రహించుకోవాలండి. ఎందుకంటే మనం ఎవరిని వెంబడిస్తున్నామా అన్నది మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఎందుకంటున్నానంటే యేసు ప్రభు వాక్యం నేనే సత్యం, నీవే జీవం, నేనే మార్గమైన అని మరి దేవుడు వాక్యం సెలవిచ్చింది. సో ఆయనే జీవం, ఆయనే సత్యం, ఆయనే మార్గం. సో ఆయనని వెంబడించిన ప్రతి మనిషికి మరి ఆయన ఎవరు నిజమైన దేవుడు అని తెలుసుకుంటారండి. సో మనం యేసు ప్రభువుని వెంబడించకపోతే మనల్ని మనం మార్చుకుని యేసు ప్రభువుని వెంబడించడానికి ముందుకెళ్దాము. దాంతోపాటు యేసు ప్రభు వెంబడించడం వల్ల మనకి తెలుస్తుంది అసలు దేవుడు ఎవరు, ఇలాంటి గొప్ప దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడని చెప్పి మనకు ఒక గ్రహింపు వచ్చి మనం ముందుకెళ్తాము. సో మనం ఎందుకంటే ఇక్కడ క్రౌడ్స్ కూడా అంటే ఇక్కడ మనం డిఫరెంట్ మనుషుల్ని చూస్తామండి. కార్యాలు చూసి వెంబడించే వాళ్ళు ఉంటారు, లేదంటే ఆయనగా వెంబడించే వాళ్ళు ఉంటారు, ఆయన నిజమైన దేవుడిని వెంబడించే వాళ్ళు ఉంటారు, ఆయన చేసిన స్వస్థత కార్యాలు చూసి వెంబడించే వాళ్ళు ఉంటారు, ఆయన మాట్లాడిన వాక్యం ఇప్పుడు మన వచనాలు పారబుల్స్ నుంచి మరి గ్రహించుకుని అది చూసి వెంబడించే వాళ్ళు ఉంటారు. సో ఇట్లా మనుషులు డిఫరెంట్ పీపుల్ వెంబడించే వాళ్ళు ఉంటారు. సో మనము ఏ కోవకు చెందిన ఏ కేటగిరీకి ఉంటామన్నది మనల్ని మనం గ్రహించుకుని మనం ఈ దేవుణ్ణి మరి యేసుప్రభుని క్రౌడ్స్ ఫాలో జీసస్. సో జనసమూహం యేసుప్రభుని ఫాలో అయ్యారు. యేసుప్రభు కొంతమంది స్వస్థత కార్యాలు చూసి ఫాలో అయ్యారు, కొంతమంది ఆయన నిజమైన దేవుడని ఆయనే మెస్సయ్య అని ఫాలో అయ్యారు, ఆయన నిజమైన దేవుడని ఫాలో అయ్యారు, కొంతమంది ఆయనని ఇష్టపడి ఫాలో అయ్యారు, కొంతమంది ఆయన వాక్యాలు నచ్చి ఫాలో అయ్యారు. ఇట్లా అన్ని రకాల మనుషులు ఉంటారండి. సో మనం కూడా యేసు ప్రభుని ఫాలో అవ్వాలంటే మనం కూడా ఆయనలో ఒక ప్రత్యేక ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి యేసు ప్రభు దగ్గర. మనం ఒక ప్రత్యేకమైనది మనకి నచ్చిన క్వాలిటీ ఏదైతే మనం అనుభవించుకుంటామో అది నచ్చి మనం ఫాలో అవ్వాలని
మరి ప్రభు సెలవిస్తున్నారు వాక్యము. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుని ముగించున్నాం. పరలోకం మా తండ్రి ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైన ప్రభా నాయన తండ్రి ప్రభా ఈ మార్కు సువార్త 3:7-12 వచనాలు చదివాం తండ్రి. ఈ వచనాల్లో నాయన తండ్రి ప్రభా నాయన మీరెంతో స్పష్టంగా నాయన మరి మిమ్మల్ని వెంబడించిన మరి జన సమూహంని మరి మేము చదివాం తండ్రి ప్రభా నాయన మీరు చేసిన కార్యాలు మరి దెయ్యాలు పట్టిన వాళ్ళు కూడా నాయన మీ దగ్గర సాగిలపడి నాయన తండ్రి ప్రభా మరి నువ్వే మీ దేవుడు కుమారుడు అన్నట్టు మరి వాళ్ళు చెప్పారు తండ్రి ప్రభా నాయన మరి ఈ వచనాలకే మీకు వందనాలు తండ్రి ప్రభా నాయన ఈ ఆదివారం రోజున ఈ విధంగా నాయన ఈ వాక్యం ధ్యానించుకునే అవకాశం దయచేసి మీకే వందనాలు తండ్రి నాయన మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మరి కొత్త ఆదివారం కొత్త వారం రోజున నాయన మీ హస్తాలు కప్పు చెప్తున్నాం నాయన తండ్రి. ఏ విధంగా మేము ముందుకెళ్ళాలి ఈ వచనాల నుంచి నాయన నేర్చుకుని ధ్యానించి ముందుకు నడిచే కృపంచ కోరుకుంటూ సాతాన్ని ఏ విధంగా నాయన తండ్రి ప్రభా నాయన ఎన్ని శోధనలో తట్టుకుని శక్తిని దయచేయమని నిరీక్షని దయచేయమని కోరుకుంటూ మేమన్నా తెలిసి తెలితే క్షమించమని చిన్ని ప్రార్థన నజరుడు నేస్తున్నామని అడిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.